రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఆత్మీయులను కోల్పోయినప్పుడు అండగా నిలబడే బంధాలే అసలైన నాయకత్వానికి ప్రతీకలు. తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పయనించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసంలో ఇవాళ అత్యంత భావోద్వేగ పూరితమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. గులాబీ అధినేత కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వారి నివాసానికి చేరుకున్నారు. పెద్ది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయం నుండి ఆయన మన మధ్య లేని ఈ రోజు వరకు కేసీఆర్ చూపించిన ఆత్మీయత ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. నువ్వు కోలుకొని తిరిగి వస్తావు అని ధైర్యం చెప్పారు. కానీ విధి ఆయన్ని మనకు దూరం చేసింది. పెద్ది సుదర్శన్ రెడ్డి తుది శ్వాస విడిచిన వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన కేసీఆర్ ఇవాళ ప్రత్యేకంగా వారింటికి చేరుకున్నారు. కారు దిగి లోపలికి అడుగు పెడుతున్న క్షణం నుండే అక్కడ నిశ్శబ్దం, గంభీరమైన వాతావరణం నెలకొంది. ఇంట్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ అక్కడ అమర్చిన కుర్చీలో కూర్చున్నారు. ఇన్నాళ్లు తనతో కలిసి నడిచిన సహచరుడు, నమ్మిన నాయకుడు ఇక లేడనే నిజం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. కేసీఆర్ కుర్చీలో కూర్చున్న ఆ కొన్ని నిమిషాలు ఆ ఇంట్లో కేవలం మౌనమే మాట్లాడింది. ఆ తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను తన వద్దకు పిలుచుకున్నారు. ఇక్కడే అసలైన భావోద్వేగ ఘట్టం చోటు చేసుకుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, కుమారుడు మరియు కుమార్తె కేసీఆర్ ముందుకు వచ్చారు. తండ్రి లేని లోటు, ఆ కుటుంబం అనుభవిస్తున్న వేదనను చూసి కేసీఆర్ మనసు ద్రవించిపోయింది. పెద్ది కుమార్తె కేసీఆర్ ను చూడగానే భారాన్ని తట్టుకోలేక కన్నీళ్లతో రెండు చేతులెత్తి నమస్కరించింది. ఆ క్షణంలో కేసీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఒక ఇంట్లోని పెద్ద దిక్కుగా మారారు. ఆ అమ్మాయిని తండ్రి స్థానంలో ఉండి దగ్గరకు తీసుకున్నారు. భుజం తట్టి ఓదార్చారు. నేనున్నానమ్మా, మీకు ఏ లోటు రానివ్వనంటూ ధైర్యం చెప్పారు. పెద్ద భార్యకు కుమారుడికి ఆత్మీయంగా ధైర్యం చెప్తూ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడిన తీరు, ఆ కుటుంబాన్ని దగ్గరకు తీసుకున్న విధానం అక్కడున్న ప్రతి ఒక్కరిని కదిలించి వేసింది. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన అనంతరం కేసీఆర్ ఇంటి నుండి బయటకు వచ్చారు. అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరిసారిగా తలుచుకుంటూ కేసీఆర్ ను చూడడానికి భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు రెండు చేతులెత్తి నమస్కరించారు. ఎంతటి విషాద సమయం అయినా సరే తనను నమ్ముకున్న కుటుంబాలకు, కార్యకర్తలకు నేనున్నాననే నమ్మకాన్ని ఇస్తూ అక్కడి నుండి బయలుదేరి వెళ్లారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మనుషుల మధ్య ఉండే ఆత్మీయత, కష్టకాలాల్లో నిలబడే బంధాలే శాశ్వతంగా ఉండిపోతాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి కేసీఆర్ ఇచ్చిన ధైర్యం, ఆ ఇంట్లో చోటు చేసుకున్న ఈ భావోద్వేగ దృశ్యాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.